ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వెళ్ళేటప్పుడు వేస్తానన్నా కాస్త ఏ ఒక్కరు కూడా దయవుంచి ఏ ఒక్కరు ఏమీ అనుకోవద్దండి అని చెప్పి ప్రార్థిస్తున్నా. వెళ్ళేటప్పుడు వేస్తాను. కుప్పం చిత్తూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. రాయలోనున్న రత్నాల సీమ అట్టడుగున ఉన్న జిల్లా చిత్తూరు. వెంకటేశ్వర స్వామి కొలవనున్న ఉన్నది మన చిత్తూరు జిల్లాలో. కాణిపాకాన వినాయక స్వామి కొలవనున్నది మన చిత్తూరు జిల్లాలో. ఇంత ఘనకీర్తి కలిగిన మన చిత్తూరు జిల్లాలో తెల్లటి వెన్నెలను వీసే చందమామలో కూడా కాస్తన్ని మచ్చలు ఉన్నట్టుగా మన కర్మ కొద్దీ మన చిత్తూరు జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా మన జిల్లాలో ఉండడం మన కర్మ. కారణం ఏమిటి అనంటే కుప్పం మొత్తంగా, చిత్తూరు జిల్లా మొత్తంగా అందరూ కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ప్రతి తెలుగువాడు ఒక్కటిగా ఉండాలని మొత్తం అందరూ కూడా గొంతు విప్పి నినదిస్తూ ఉంటే మన కర్మ ఏమిటి అనంటే ఇటు ముఖ్యమంత్రి గారు అటు ప్రతిపక్ష నాయకుడు గారు ఇద్దరు కూడా నిజాయితీతో కూడిన రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్యలో నిజాయితీతో కూడిన రాజకీయాలు ముందుకు రావాలని, ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు జరగాలని కుప్పం నుంచి చిత్తూరు జిల్లా అంతా కూడా సమైక్య శంకారావానికి పిలుపునిస్తూ ఈ నాయకుల్లో ఇప్పటికైనా మార్పు వస్తుందేమో అని చెప్పి ఆశిస్తున్నాం. ఇవాళ ఏ ఒక్కరికి ఈ నడి రోడ్డు మీదకి వచ్చి నిలుచుని ఉండవలసిన అవసరం లేకపోయినా సమైక్య శంకారావం రాష్ట్రం మొత్తం చూడాలని, దేశం మొత్తం కూడా చూడాలని, ఇక్కడ జరుగుతా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అన్యాయాన్ని ఇప్పటికైనా కూడా వీళ్ళ దేశం మొత్తానికి తెలిసి వాళ్ళకు కనువిప్పు కావాలి అని అంతా కూడా ఒక్క చోట ఏకమై ఆప్యాయతను చూపిస్తున్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇవాళ ఎందుకు కుప్పం మొత్తం ఒక్క చోట ఏకమైంది అనంటే, ఎందుకు చిత్తూరు జిల్లా మొత్తం కదం తొక్కింది అనంటే కారణం విడిపోతే రాష్ట్రం ఎడారవుతుంది అని చెప్పి చెప్పడానికి ఒక్క చోట ఏకమయ్యాం.
ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు గారి కానీ వీళ్ళిద్దరికీ అసలు రాష్ట్రం విడిపోతే జరగబోయే నష్టాల గురించి వీళ్లకు తెలుసా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒకవేళ తెలిసినా కూడా కళ్ళు ఉండి కూడా కబోర్డుల్లా నాటకాలు ఆడే వాళ్ళను ఏమనాలి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ ఒక్కసారి నీటి విషయానికే ఒక్కసారి చూడండి. ఇవాళ నీళ్లు రాష్ట్రం కలిసి ఉండగానే ఇవాళ నీళ్లు మహారాష్ట్ర దాటుకుని మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతనే కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాము నిండితే కానీ కిందికి ఒక్క చుక్క కూడా నీళ్లు వదలని పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఇవాళ రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే పరిస్థితి ఏమిటి అంటే ఇంత దారుణంగా ఉంది. ఇక మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఈ పాలకులను అడుగుతున్నాను. ప్యాకేజీలు అడుగుతున్నా, చంద్రబాబు గారిని అడుగుతున్నా. అయ్యా ఒక్కసారి రాష్ట్రం వైపు తిరిగి చూడండి. ఇవాళ ఈ రాష్ట్రంలో ట్రిబ్యునల్లు లేవా అని అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో బోర్డులు లేవా అని అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ట్రిబ్యునల్లు ఉండగానే, ఇవాళ ఈ రాష్ట్రంలో బోర్డులు ఉండగానే ఒక్క చుక్క నీళ్లు కూడా వాళ్ళు ఆల్మట్టి నారాయణపూర్ డ్యాము నిండితే తప్ప కిందకు నీళ్లు వదలని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయేటప్పుడు మీరు ప్యాకేజీలు కావాలి అని అంటారు. ఆ ప్యాకేజీలకు అర్థం చెప్తారు ఇంకొక ట్రిబ్యునల్ అని, ఇంకొక బోర్డు అని. నేను అడగదలుచుకున్నా, ఎలా న్యాయం జరుగుతుంది చంద్రబాబు గారు, ఎలా న్యాయం జరుగుతుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఇవాళనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పి ఇవాళ తీర్పు వచ్చిందని పేపర్లో చదవడం జరిగింది. రాష్ట్రం ఒక్కటిగా ఉండగానే ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే రాష్ట్రం విడిపోతుంది అన్న వదంతుల నేపథ్యంలో కృష్ణా నదిలో ఇంతకు ముందు మనకు నీటిని కేటాయించిన శాతం తగ్గించే కార్యక్రమం జరుగుతూ ఉంది. మిగులు జలాల మీద మనకున్న హక్కును పూర్తిగా తీసేసే కార్యక్రమం ఇవాళ రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే జరుగుతూ ఉంది. అడగదలుచుకున్న హంద్రీ నీళ్లకు నీళ్ళెక్కడి నుంచి ఇస్తారు అని చెప్పి, గాలేరు నగరికి నీళ్ళెక్కడి నుంచి ఇస్తారు అని చెప్పి అడగదలుచుకున్నా నేను. ఇవాళ రాష్ట్రం ఒక్కటిగా ఉండి పోరాటం చేయవలసిన సమయంలోనే రాష్ట్రం విడిపోతుంది అన్న వదంతుల మధ్య ఇవాళ రాష్ట్ర రైతుల జీవితాలతో చెలగాటలాడుతున్నారు. ఇవాళ ఒక్కసారి బాధ అనిపిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాలకులు స్పందించుస్తున్న తీరును చూస్తూ ఉన్నప్పుడు. నిజంగా ఇలానే వీళ్ళు స్పందించాల్సింది అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పాలి. హైదరాబాద్ నగరాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్తున్నారు. 10 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్తున్నారు. అడగదలుచుకున్నాను ఇవాళ సోనియా గాంధీ గారిని, అడగదలుచుకున్నా ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అడగదలుచుకున్నా ఇవాళ ప్యాకేజీలు అడుగుతున్నా చంద్రబాబు గారిని. అయ్యా చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అడగదలుచుకున్నా వీళ్ళందరినీ. అడగదలుచుకున్నా వీళ్ళందరినీ. హైదరాబాద్ నగరాన్ని 60 సంవత్సరాలుగా ఒక్కటై కలిసి కట్టుకున్న హైదరాబాద్ నగరాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్తున్నారు. అడగదలుచుకున్నా నేను ఇవాళ ఒక్కసారి హైదరాబాద్ నగరాన్ని వైపు ఒకసారి తిరిగి చూడండి. ఇవాళ హైదరాబాద్ నగరం గతంలో రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లో కంపెనీలు క్యూ కట్టి సంవత్సరానికి 57,000 మందిని క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ రాష్ట్రం విడిపోతుంది అని చెప్పి నేపథ్యంలో గత 3 ఏళ్లుగా ఏం జరుగుతూ ఉంది అంటే ఇవాళ క్యాంపస్ రిక్రూట్మెంట్ 57,000 నుంచి 25,000కు తగ్గిపోయిన పరిస్థితి మన కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉంది. ఇవాళ హైదరాబాద్ నగరానికి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంది అంటే గతంలో హైదరాబాద్ నగరం దేశంలోనే 3వ 4వ స్థానంలో ఉండేది.
ఇవాళ పెట్టుబడుల పరంగా చూస్తే హైదరాబాద్ 12వ స్థానానికి పోయింది. ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే చివరకు కోయంబత్తూరు కూడా హైదరాబాద్ కన్నా ముందు స్థానంలో ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. అడగదలుచుకున్న ఈ పాలకులను, అయ్యా ఎక్కడైనా కూడా ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు ఒక్కటిగా ఉండాలి, మహానగరాలను సముద్ర తీరాలను ఒక్కటిగా ఉండాలి. ఇలా ఒక్కటిగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, ఒక్కటిగా ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, ఒక్కటిగా ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ మీరు చేస్తున్నది ఏమిటి అనంటే హైదరాబాద్ నగరానికి ఒకరికి ఇచ్చేస్తున్నారు, సముద్ర తీరాన్ని మరోవైపునికి ఇంకొకరికి ఇచ్చేస్తున్నారు. అడగదలుచుకున్నా నేను, కొత్త పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి, కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఉన్న ఉద్యోగాలు వెళ్ళిపోవా, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోవా అని అడగదలుచుకున్నా. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అనంటే ప్రతి గ్రామం నుంచి, ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఊరు నుంచి కనీసం అంటే 100 మందికి తక్కువ లేకుండా హైదరాబాద్ నగరంలో ఇవాళ కాపురం ఉంటున్నారు. ఉద్యోగాల కోసం పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకుంటూ అక్కడ చిన్న చిన్న ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు, చిన్న చిన్న ఇల్లు కొనుక్కుంటున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. ఒక్కసారి విభజన జరిగిపోతే హైదరాబాద్లోని ఆ చిన్న చిన్న పిల్లలు కొనుక్కుంటున్న ఆ ఇళ్లను, ఆ విలువలు ఒక్కసారి తగ్గిపోతే సోనియా గాంధీ గారు భర్తీ చేస్తారని అడగదలుచుకున్నాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇస్తారా అని అడగదలుచుకున్నాను, ప్యాకేజీలు అడుగుతున్నా చంద్రబాబు గారు ఇస్తారా అని అడగదలుచుకున్నాను. ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే సోనియా గాంధీ గారు ఓట్ల కోసం, సీట్ల కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడానికి ముందుకొస్తారు. చంద్రబాబు గారేమో సోనియా గాంధీ గారికి పూర్తిగా మద్దతిస్తూ సమైక్యమన్న పదాన్ని బంగాళాఖాతంలో కలుపుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. ఇవాళ ఒక్క మాట అడగదలుచుకున్నా, సోనియా గాంధీ గారిని కూడా ఇవాళ కుప్పం నుంచి ఒక్క మాట అడగదలుచుకున్నా. సోనియా గాంధీ గారు 1968 సంవత్సరంలో ఆవిడకు రాజీవ్ గాంధీ గారితో పెళ్ళయింది. 1983 సంవత్సరంలో సోనియా గాంధీ గారు భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు. 1983 సంవత్సరం నుంచి 2013 అంటే దాదాపుగా 30 సంవత్సరాలు అయిపోయింది. ఈ 30 సంవత్సరాలుగా సోనియా గాంధీ మనలో ఒక్కరిగా భారతీయుడిగా ఉంది. ఇవాళ అడగదలుచుకున్న సోనియా గాంధీ గారిని, అమ్మా ఎవరైనా పార్లమెంటులో బిల్లు పెట్టి భారతదేశం కాని వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఎవరైనా పార్లమెంటులో బిల్లు పెడితే ఎలా ఉంటుందమ్మా తల్లి మీకు అని చెప్పి సోనియా గాంధీ గారిని అడగదలుచుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, కళ్ళు దాగిన కోతుల్లో మీరు నచ్చిపోరా అని చెప్పి అడగదలుచుకున్నా. 30 ఏళ్లకే మీకు ఇంత వ్యామోహం ఉంటే 60 ఏళ్లుగా కలిసికట్టుగా ఒక్కటై ఉన్న వాళ్ళను వేరు చేస్తా ఉంటే మాకెలా ఉంటుందమ్మా అని చెప్పి అడగదలుచుకున్నా నేను. ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే ఇవాళ రాష్ట్ర చరిత్ర ఏమిటో తెలియని వ్యక్తులు ఇవాళ పాలన చేస్తున్నారు. రాష్ట్ర చరిత్ర ఏమిటో తెలియని వ్యక్తులు ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు. గతంలో 1955 సంవత్సరానికి ముందు విశాలాంధ్ర కావాలని, తెలుగువాడు ఎక్కడ ఉన్నా కూడా కలిసికట్టుగా ఒక్కటిగా ఉండాలని అటు హైదరాబాద్ స్టేట్లో బురుగుల రామకృష్ణ అనే ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డ విశాలాంధ్ర కావాలి అని చెప్పి తన పదవికి కూడా త్యాగం చేసి హైదరాబాద్ స్టేట్లో 3 మెజారిటీతో హైదరాబాదు విశాలాంధ్ర కావాలని చెప్పి రాజీనామా చేశాడు. అదే మాదిరిగా ఆంధ్ర రాష్ట్రం కూడా 2/3 మెజారిటీతో ఒక్కటి కావాలి అని చెప్పి విశాలాంధ్ర కోసం పాకులాడారు. ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే విశాలాంధ్ర కావాలని, తెలుగువాడు ఎక్కడ ఉన్నా ఒక్కటిగా ఉండాలని, హిందీ తర్వాత అతిపెద్ద జాతి తెలుగు జాతి అని చెప్పి ఒక్కటైతేనే రాష్ట్రంలో తెలుగువానికి గౌరవం ఉంటుంది అని చెప్పి భావించారు. ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే గతమేమిటో తెలియని వాళ్ళు బలంగా ఉన్న తెలుగు జాతిని విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
అడగదలుచుకున్నా నేను ఇవాళ ఎందుకు తెలుగు జాతిని విడగొడుతున్నారు అని. కారణం ఏమిటి అని అంటే, ఇవాళ తెలుగు జాతిని విడగొట్టకపోతే సోనియా గాంధీ గారు తన కొడుకును ప్రధానమంత్రిగా చేసుకోలేరు కాబట్టి ఇవాళ తెలుగు జాతిని విడగొట్టబోతున్నారు. ఇవాళ తన కొడుకును ప్రధానమంత్రి ఉద్యోగంలో కూర్చోబెట్టడానికి సోనియా గాంధీ గారు విభజిస్తారు. ఇవాళ ఆయన కొడుకుకు ప్రధానమంత్రి ఉద్యోగం సీట్లో కూర్చోబెట్టడానికి మన పిల్లలకు ఉద్యోగం లేకుండా చేసే కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఇవాళ సోనియా గాంధీ గారిని ప్రశ్నిస్తూనే చంద్రబాబు గారిని కూడా నేను సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు గారు, ఎందుకయ్యా మీరు విభజనకు వ్యతిరేకంగా సమైక్యానికి అనుకూలంగా ఎందుకు మీరు లెటర్ ఇవ్వడం లేదు అని చెప్పి చంద్రబాబు గారిని నేను అడగదలుచుకున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని. అయ్యా, ఏపీలో ఉద్యోగస్తులందరూ కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ప్రాధేయపడితే, అయ్యా మీరు ముందుండి రాజీనామా చేయండి, మీ పార్టీలోని శాసనసభ్యులు అందరి చేత రాజీనామా చేయించండి, మీ ఎంపీలందరి చేత రాజీనామా చేయించండి, అప్పుడు ఎలా విభజిస్తారో చూస్తాము అని చెప్పి ఉద్యోగస్తులందరూ పోయి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నేను రాజీనామా చేసేది లేదు, రాష్ట్రం విడిపోతే విడిపోయిందిలే అని చెప్పి అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు, వచ్చినప్పుడు అందరూ కూడా షాపులు కూడా మూసేయండి అని చెప్పి అడగదలుచుకున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని. అయ్యా, షాపులు మూసేయాల్సింది నా కోసమా నీకోసమా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా. అయ్యా, ఇప్పటికీ మించిపోయింది లేదు, రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని గట్టిగా పోరాటం చేయండి. ఇప్పటికీ మించిపోయింది లేదు, రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని గట్టిగా లెటర్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు లెటర్ ఇచ్చేట్టుగా ఒత్తిడి తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి నేను ఇవాళ చెప్తున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా కొన్ని ప్రశ్నలు తెలుసుకున్నా. అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు, డ్రామాలు మీరు గొప్పగా ఆడుతారు. ఎంత గొప్పగా ఆడుతారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు విభజించండి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి దీక్షలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి దీక్షలు చేస్తున్న వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి ఉద్యోగస్తులందరినీ ఒక్కొక్కరిని భయపెట్టించి ఉద్యోగస్తులు చేస్తున్న సమ్మెను విరమింపచేస్తారు. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా, ముఖ్యమంత్రి స్థానంలోనే ఉన్నావయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎందుకయ్యా వాళ్ళు విభజిస్తా ఉంటే ఎందుకయ్యా మీరు సహకరిస్తున్నారు అని చెప్పి నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా కిరణ్ కుమార్ రెడ్డి గారిని. ఎందుకయ్యా అసెంబ్లీని వెంటనే పిలవడం లేదు, అసెంబ్లీలో సమైక్యానికి అనుకూలంగా తీర్మానం ఎందుకు చేయడం లేదు అని చెప్పి అడగదలుచుకున్నా. నిజంగా ఈ వ్యవస్థ మీద ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను చూస్తూ ఉన్నప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఇవాళ ఇదే చంద్రబాబు గారు, ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి ప్రజల మనసెరిగి ప్రజలతో మమేకమై ప్రజలకు ఏం కావాలో అన్నట్టుగా ఉండాల్సింది పోయి బురద జల్లే కార్యక్రమంలో ఇవాళ పని కట్టుకున్నారు. కుమ్మక్కు రాజకీయాలు నేను చేస్తున్నాను అని చెప్పి అంటారు. అడగదలుచుకున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ఎవరయ్యా చంద్రబాబు గారు? ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 18 నెలల తర్వాత ఆ దివంగత నేత కుమారుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఎవరయ్యా కాంగ్రెస్ పార్టీతో కలిసి కోర్టులకు వెళ్ళి కేసులు వేసింది ఎవరయ్యా అని అడగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారిని. అడగదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఎవరయ్యా కుమ్మక్కయ్యారు? ఎఫ్డిఐ ఓటింగ్ జరిగింది, ఢిల్లీలో ఎఫ్డిఐ ఓటింగ్ జరుగుతూ
చిన్న చిన్న వర్తకులకు సంబంధించి, చిన్న చిన్న రైతులకు సంబంధించి న్యాయం చేసే అంశం అది. అటువంటి ఎఫ్డీఐ ఓటింగ్లో రాజ్యసభలో మీ ఎంపీల చేత కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ గైర్హాజరు చేయించింది నువ్వు కాదా చంద్రబాబు గారు అని చెప్పి నేను చంద్రబాబు గారిని అడగదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నా, మొన్న అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టాం. నిజంగా అడ్డగోలుగా ఈ కాంగ్రెస్ పార్టీ పేదవాడి మీద, రైతన్న మీద అడ్డగోలుగా కరెంటు ఛార్జీలు పెంచితే 32,000 కరెంటు ఛార్జీల భారం ప్రతి పేదవాడి మీద పడతా ఉంటే ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా, నువ్వు కాదా చంద్రబాబు గారు ఈ కాంగ్రెస్ పార్టీని కాపాడదాని కోసం అని చెప్పి విప్ జారీ చేసి మరి కాపాడింది నువ్వు కాదా చంద్రబాబు గారు అని చెప్పి అడగదలుచుకున్నా. ఇవాళ రాష్ట్రాన్ని విడగొడతా ఉన్నది సోనియా గాంధీ గారు. ఆ విడగొట్టేదానికి వ్యతిరేకిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విభజనకు అనుకూలంగా మద్దతు ఇస్తున్నది నువ్వు కాదా చంద్రబాబు గారు అని చెప్పి నేను అడగదలుచుకున్నా. కుమ్మక్కు చేస్తున్నది మీరు, చీకటిలో చిదంబరాన్ని కలుస్తున్నది మీరు, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నది మీరు. కానీ వేలెత్తి చూపించేదేమో జగన్మోహన్ రెడ్డి మీద వేలెత్తి చూపిస్తారు. అడగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు గారు, ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద వేలెత్తి చూపించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తున్నాయి అని సంగతి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ గత 2 వారాలుగా దేశంలోని ప్రతి రాష్ట్రానికి వెళ్తున్నాం. ప్రతి రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్రంలోని ముఖ్య నాయకులను, ముఖ్యమంత్రులను కలిసి మద్దతు కూడగొట్టే కార్యక్రమం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్లకు గట్టిగా చెబుతున్నాం, ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొడితే రేపొద్దున మీ రాష్ట్రం కూడా దూరంగా లేదు అని చెప్పి వాళ్ళందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వారి చేత స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కటిగా ఉంచాలి, సమైక్యంగా ఉంచండి అని చెప్పి వాళ్ళ చేత స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నాం. అయ్యా చంద్రబాబు గారు, అయ్యా కిరణ్ గారు, బయట రాష్ట్రాల్లో ఉన్న ఆ పార్టీ నాయకులు, ఆ ముఖ్యమంత్రులకు అర్థమవుతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది అని. మరి ఇదే రాష్ట్రంలో ఉన్న మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అర్థం కావడం లేదా రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి అడగదలుచుకున్నా నేను. ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ పోరాటం ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. ఇవాళ నేను గట్టిగా కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఒప్పుకుంటారో ఒప్పుకోమో అని చెప్పి గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకెత్తి ఒప్పుకుంటారో ఒప్పుకోమో అని గట్టిగా చెప్పండి. రాష్ట్రాన్ని వాళ్ళు విడగొడతాము అని అంటే మనం ఒప్పుకుంటామా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒప్పుకోను అని ఇంగ్లీష్లో, ఒప్పుకోను అని తెలుగులో చెప్తే ఢిల్లీ వాళ్ళకి అర్థం కాదు. సోనియా గాంధీ గారికి అర్థం కావాలి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి ఇద్దరికీ అర్థం కావాలి. నో అని 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్తేనే అర్థమవుతుంది. అడగదలుచుకున్నాం, మన నీటి కోసం మనమే తన్నుకునే పరిస్థితి రానని అడుగుతున్నాం. 2 చేతులు పైకెత్తాలి, గట్టిగా నో అని చెప్పాలి. అడగదలుచుకున్నా నేను, మనం హైదరాబాద్ కోసం తన్నుకోవాలా అని అడగదలుచుకున్నాం. 2 చేతులు పైకెత్తాలి, గట్టిగా నో అని సమాధానం చెప్పాలి. అడగదలుచుకున్నా నేను, సోనియా గాంధీ గారిని, కిరణ్ గారిని, చంద్రబాబు గారిని వీళ్ళు ముఖ్యంగా క్షమిస్తారా అని అడగదలుచుకున్నా నేను. గట్టిగా 2 చేతులు పైకెత్తాలి, గట్టిగా నో అని చెప్పాలి.
అప్పటికన్నా వీళ్ళకు బుద్ధి వస్తుందేమో అని చెప్పి ఆశిస్తున్నామని చెప్తున్నా. ఒక్కటైతే నేను చెప్తున్నా, ఈ కుళ్ళు కుతంత్రాలతో కూడిన నిజాయితీ లేని ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఒక్కటైతే నేను చెప్తున్నాం, మనమందరం ఒక్కటవుదాం, కలుద్దాం. ఎన్నికలు వస్తున్నాయి, 30 పైసలకు పార్లమెంట్ స్థానాలను మనమే తెచ్చుకుందాం. 30 పైసలకు పార్లమెంట్ స్థానాలను మనం తెచ్చుకుందాం. ఎవరు ఈ రాష్ట్రాన్ని నిలబడతారో చూస్తాం. రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వారిలో ప్రధానమంత్రి చేద్దాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీ కోటను మౌనం నిర్మిద్దాం. ఇవాళ ఇప్పటికైనా వాళ్ళకి ఏమైనా బుద్ధి వస్తుందేమో అని చెప్పి గట్టిగా వాళ్ళకు వినపడేలా ఇంకొక స్లోగన్ కూడా కావాలి. జై సమైక్యాంధ్ర, జై తెలుగు తల్లి, జై వైఎస్ఆర్. ఇప్పటికైనా వాళ్ళకు బుద్ధి వస్తుందేమో అని ఆశిద్దాం.